హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మంచు మనోజ్ మధ్య ఆస్తుల విషయమై గొడవ ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తుంది. పహడీ ఫరీష్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి ఫామ్ హౌస్ లో ఇరువురు గొడవ పడినట్లు సమాచారం. ఆదివారం ఉదయం మోహన్ బాబు మనోజ్ ఇద్దరి నుంచి డైల్ 100కు కాల్ రావడంతో పహడీ ఫరీష్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మోహన్ బాబు ఫామ్ హౌస్కు వెళ్లారు. ఇరువురిని విచారించిన తరువాత ఘటనపై ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫామ్ హౌస్కు వెళ్లి మోహన్ బాబు మనోజ్ను విచారించాం. స్వల్పంగా గొడవ పడినట్లు చెప్పారు. అంతర్గతంగా చర్చించుకుంటామని తెలిపారు అని వివరించారు. అటు గొడవపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని డిఐ జితేందర్ రెడ్డి తెలిపారు. అప్పటికే ఈ వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అదే సమయంలో ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని అంతా మీడియా ప్రచారమే అంటూ మోహన్ బాబు చెప్పినట్లుగా మరో న్యూస్ వచ్చింది. అంతటితో వివాదం సద్దుమణిగిందని మీడియా వర్గాలు భావించాయి. కానీ ఈ మధ్యలో మనోజ్ గాయాలతో బంజారా హిల్స్లోని ఓ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు దృశ్యాల్లో కనిపించింది. మనోజ్ వెంట ఆయన భార్య మౌనిక కూడా ఉన్నారు. తన తండ్రి మోహన్ బాబు అతడి అనుచరులు కలిసి తనపై దాడి చేశారని మనోజ్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మోహన్ బాబు మనోజ్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా రోజంతా జరిగిన పరిణామాలు, మంచు ఫ్యామిలీలో గొడవ జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. గొడవ జరిగిన మాట వాస్తవమేనని పోలీసులు కూడా ధృవీకరించడంతో కారణాలపై పలు కోణాల్లో ప్రచారం నడుస్తుంది. విద్యా సమస్యలు, ఆస్తుల పంపకం వ్యవహారంలో కొంతకాలంగా వివాదం నడుస్తుందని, ఇదే ఘర్షణకు దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.